ఓకే, చూడండి. క్వశ్చన్ ఏంటంటే G101 ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏ ఇచ్చాడు 1-4 అని, అండ్ బి కూడా ఇచ్చాడు ఎంత అండి 310 అని, అండ్ ఏజీ స్క్వేర్ ప్లస్ సిజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎంత అనేది కూడా బీజీ స్క్వేర్ లో ఇచ్చాడు. ఆప్షన్ నుంచి చూసుకోండి. సో వాట్ ఆర్ ద గివెన్ థింగ్స్ ఒక్కసారి చూసుకోండి. ఏమి ఇచ్చా అంటే G101 and A 1-4 and 2 and then B 310 ఇది ఇచ్చాడు. దాని నుంచి మనం సి కూడా కనుక్కోవచ్చు కదా. సి ఎలా వస్తుంది? జీని 3 తెచ్చవేసి ఈ 2 తీసేస్తే సి వచ్చేస్తుంది, అంతే కదా. A + B + C / 3 = G కదండి. A ప్లస్ అంటే x1 x2 అనుకోండి, A + B + C / 3 = G. 3 ఇటు పట్టుపోయింది అనుకోండి 3G. 3Gలోంచి A అండ్ B తీసేస్తే C వస్తుంది. 3G అంటే 3 1 3, 3లోంచి 1 పోతే 3లోంచి 1 పోతే 2, 3 1 3, 3లోంచి 1 పోతే 3లోంచి 3 పోతే 0 అండ్ -1 అండి. చూసుకోండి. 3 1s 3 -1 2, 2 - 3 -1. Again this is 3 times అంటే 0, 0 + 4 -1 3, and this is 3 times అంటే 3 -2 1, 1 - 0 1. So this is we got C also. ఓకే, ఒకసారి చూసుకోండి, వెరిఫై చేసుకోండి. దిస్ ఇస్ అన్ని యాడ్ చేస్తే 3 వచ్చింది, 3/3 1. అన్ని యాడ్ చేస్తే 0 వచ్చింది, ఓకే. అన్ని యాడ్ చేస్తే 3 వచ్చింది, 3/3 1. రైట్ అండి. దెన్ నౌ యూ ఫైండ్ ఏంటి వాడు అడిగింది ఏజీ స్క్వేర్ అడిగాడు. కనుక్కోండి, 3 కనుక్కోండి. ఏజీ స్క్వేర్ ఈ రెండింటికి తేడా 1 - 1 0, దట్ ఈస్ 0 ప్లస్ -4 0, -4 - 0 అంటే -4, దానికి స్క్వేర్ అంటే 16. అలాగే 2 - 1 + 1 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 17. అలాగే సిజీ స్క్వేర్ కనుక్కోండి. ముందు ఇవి 2 అడిగాడు కాబట్టి అది ముందు రాసుకుందాం. సిజీ స్క్వేర్ అండి, ఇదిగోండి -1 -1 -2 అండి. -1 నుంచి 1 తీసేస్తే అంటే స్క్వేర్ చేస్తే 4, 3 - 0 3 అండి, స్క్వేర్ చేస్తే 9. అలాగే 1 - 1 0 అండి, దట్ ఈజ్ 0. సో ఈజ్ 13 అండి. ఈ 2 కలిపితే 30, అది కూడా రెడీ పెట్టుకోండి. దెన్ గో ఫర్ వాట్ ఈస్ దట్ బీజీ స్క్వేర్. బీజీ స్క్వేర్ ఇది కనుక్కోండి. 3 - 1 2 అంటే 4, 1 - 0 1 1, 0 - 1 -1 స్క్వేర్ చేస్తే 1, దట్ ఈస్ 6 అండి. సో దీనికి ఇది 30 కదా, 2 యాడ్ చేసి ఇది 6 అంటే ఏజీ స్క్వేర్ ప్లస్ సిజీ స్క్వేర్ ఎంత? దీనికి 5 టైమ్స్ అండి కదా అది. సో ఏజీ స్క్వేర్ ప్లస్ సిజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ బీజీ స్క్వేర్. సరిపోయింది, చూసుకోండి. ఓకే ప్లీజ్. ఓకే, మనకి చూడండి 3 4 అండ్ ఆల్ఫా అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ యొక్క దూరము ఎక్కడి నుంచి? x అక్షము, y అక్షము నుంచి దూరము, z అక్షము నుంచి దూరముల మొత్తము కనిష్టమైతే సీకెంట్ ఆల్ఫా ఎంత? మొత్తము కనిష్టమైతే ఆల్ఫా ఎంత కనుక్కున్నాం. ఇప్పుడు మనకి x అక్షము నుంచి దూరం అంటే √y² + z² అండి. ఇది x అక్షము నుంచి దూరం అంటే 3 రాసేస్తున్నానండి. x అక్షము నుంచి దూరం అంటే √y² + z². అదే మరి z అక్షం నుంచి దూరం అంటే √x² y². అలాగే y అక్షం నుంచి దూరం అంటే √z² అండ్ x². ఇదండి ఆ మూడిటి దూరాల మొత్తం. రైట్, ఇంకేముంది? ఆ 2 కదా, 2 ఇది ముందు 4² అంటే 16 అండ్ ఆల్ఫా స్క్వేర్ రూట్ దానికి ప్లస్ రూట్ x అంటే 9 + 16 ప్లస్ రూట్ z అంటే ఆల్ఫా స్క్వేర్ అండ్ 9. సరే, ఈ వాల్యూ కనిష్టం అవ్వాలంటండి, లీస్ట్ అవ్వాలి. సో దిస్ వాల్యూ షుడ్ బి ద మినిమం వాల్యూ. ఈ మినిమం వాల్యూ అవ్వాలి అంటే ఆల్ఫా వాల్యూ ఎంత ఉండాలి?
జీరో ఉంటేనే మినిమం అవుతుంది. ఈ వాల్యూ అంతా కూడా మినిమం అవ్వాలి. మినిమం అవ్వాలంటే ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందండి? జీరో ఉండాలి. ఈవెన్ ఆల్ఫా వాల్యూ 1 ఉన్నా చాలు పెరుగుద్ది, ఇంక్రీజ్ అవుతుంది. -1 ఉన్న స్క్వేర్ చేస్తే 1 అయిపోద్ది కదా. అందుకని యు నో దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడే దట్ విల్ బి మినిమం. ఆటోమేటిక్గా నెక్స్ట్ సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 0 అంటే ఎంత? 1. సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 0, దాట్ ఈస్ 1. ఓకే చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ passing through that point 2, -1, 3 and the perpendicular to each of the lines, 2 lines ki perpendicular andi. What are that lines? 3x minus 2y plus z is equal to 8 and x plus y plus z is equal to 6. Okay, then 4m plus 2n minus 3l enta అని అడిగాడు. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే వెక్టార్స్ ను ఉపయోగించి ఇప్పుడు అది 2 ప్లేన్స్ కి దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు 2 థింగ్స్ ఇచ్చాడు, రెండింటికి ఇచ్చాడు. ఒకటి 3x minus 2y plus z is equal to 8 and other one is x plus y plus z is equal to 6. ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటి? వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్. ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది వాటి క్రాస్ ప్రోడక్టే కదా. అందుకని అది కనుక్కుందామండి. ఇదిగోండి క్రాస్ ప్రోడక్ట్ డైరెక్ట్ రాసేస్తున్నా నేను. దట్ ఈస్ IJK అండ్ 2 లైన్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ లైన్ 3x minus 2y plus z కదా. ఇదిగోండి 3 - 2 and 1 అండ్ ఇంకొక లైను x plus y plus z కదా, అంటే 1 1 1 1 1 1. దీనికి కనుక్కున్నామండి. చూడండి, దిస్ ఇస్ I ఇంటూ ఇటు వెళ్ళిపోతే -2 - 1 అంటే -3 -j ఇంటూ ఇటు వెళ్ళిపోతే 3 - 1 2 అంతేనా. ఈ రెండు వెళ్ళిపోతే 3 - 1 2 ప్లస్ k ఇంటూ 3 + 2 5. ఓకే, అదేమొద్దయ్యా అంటే -3i - 2j ప్లస్ 5k ఇవ్వండి. సో ఇప్పుడు ఏంటి దీనికి -3 - 2 అండ్ 5 అనేవి దాని యొక్క డిఆర్స్, దిక్ రేషియోస్. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుద్ది? వాడు అది కూడా ఇచ్చేసాడు. ది ఈక్వేషన్ ఈజ్ LX + MY + NZ ఈజ్ ఈక్వల్ D అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో కాబట్టి ఇదిగోండి అసలు ఈక్వేషన్ ఏంటి? -3x - 2y + 5z ఈజ్ ఈక్వల్ టు ఇదేదో మనం కనుక్కోవాలి, సమ్ డి. అంతే కదా, ఇవి డిఆర్స్ అవుతాయి. డిఆర్స్ కాబట్టి ఈక్వేషన్ -3x - 2y + 5z ఈజ్ ఈక్వల్ డి. బట్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏది? 2 - 1 3 2, -1, 3 గుండా పోతుంది అన్నాడు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో -6 ఇక్కడ 2 పెడితే 2 పెడితే 3 3 2 6 ఈ మైనస్ ప్లస్ 2 5 3 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11. సో డి ఈజ్ ఈక్వల్ టు 11 అండి. ఇప్పుడు నీకు వాట్ ఇస్ ది ఈక్వేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేన్ ఎంత అయ్యా అంటే చూడండి, ఇంకా -3x ఓకే అండి -2y + 5z ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11. కానీ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చింది ఏంటి? LX + MY + NZ కదండి, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలన్నాడు? 1. అందుకని వీటన్నిటిని 11 తో డివైడ్ చేసామనుకోండి. ఇదిగోండి -3/11x - 2/11y + 5/11z ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు L అంటే ఇది, M అంటే ఇది, అలాగే N అంటే ఇది, 3 వచ్చేసింది. సో నేను అడిగింది ఏంటి? 4m + 2n 4m అండి -3l. ఇదిగోండి 4m అంటే ఏంటో చూద్దాం. 4m ఇది కదా m అంటే, రెండవది కదా ఇది m -8/11 4 2s 8. అలాగే 2n ఇది 2 5s 10/11 -3 ఇదిగో ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3 3s 9/11 అన్ని 11s ఏనండి.
10 + 9 19 9 minus 8 11/11 అండి. అంటే ఎంత? యువర్ ఆన్సర్ ఈస్ 1. అంతే. దాని ఆన్సర్ ఎంత అంటే 1 అండి. చూసుకోండి.